కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ సహరి అంతర్జాల వారపత్రిక నిర్వహించిన ఊటుకూరు సాయి శ్రీజ కథల పోటీ 2025లో బహుమతి పొందిన కథ స్నేహబంధం. రచన శ్రీ జిఎన్వి సత్యనారాయణ. 9948570150. వినిపిస్తున్నది పప్పు భోగారావు. సాహిత్యం సమాజానికి ఉత్తేజం వికాసం ఇస్తాయని నమ్మే వాళ్లలో ఒకరైన శ్రీ జిఎన్వి సత్యనారాయణ ఏజీ ఆఫీసులో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. ఏజీ ఆఫీసులో ఉన్న రంజని సంస్థతో వీరికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, బాలజ్యోతి, ఈనాడు ఆదివారం, విపుల, ఉషా ఇలా వివిధ పత్రికలలో వీరి కథలు వచ్చాయి. ములకనూరు సాహితీపీఠం, విశాఖ సంస్కృతి, సహరి కథల పోటీలలో బహుమతులు లభించాయి. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. రామ్మా దీప్తి, ఈరోజు కోర్టు తీర్పు రాబోతోంది. వెళ్ళాలి. కాయా పండా అన్నది తెలిసిపోతుంది. మీరు భోంచేసి రెస్ట్ తీసుకోండి. వెళ్ళొస్తా పూర్ణ. గంటన్నర ప్రయాణం చేసి పుట్టింటికి వచ్చిన దీప్తికి గుమ్మంలోనే హడావిడిగా వెళుతూ ఎదురైన తండ్రి రామచంద్రరావు కనిపించి చెప్తూ ఉంటే, అలాగే జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న అంది దీప్తి. అమ్మా దీప్తి, అల్లుడు అందరూ బాగున్నారా అడిగింది పూర్ణ ఇంట్లోకొస్తూ. బానే ఉన్నారమ్మా. వాళ్ళకే చూడు ఎంత నీరసంగా ఉన్నావో. నీ ఆరోగ్యం సంగతి చూసుకోవడం లేదు. ఎప్పుడు తిన్నావో ఏంటో. వెళ్ళి కాళ్ళు కడుక్కో, అన్నం వడ్డించేస్తా. తలుపేసి లోపలికి వచ్చింది పూర్ణ. నాన్న తిన్నారా? ఏదో హడావిడిగా తిన్నారులే. ఆయనకెప్పుడు ఆ కోర్టు గోలే కదా. ఆ సరేగాని, ఇంకా మీ నాన్న ఇస్తానన్న డబ్బుల కోసం వేధింపులేనా మీ అత్తింట్లో? అదేం లేదు. ఇప్పుడు అత్తయ్యలో మార్పు వచ్చిందని చెప్పాను కదమ్మా. కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ భోంచేసేసరికి 2 అయింది. మధ్యాహ్నం సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పూర్ణకు కాసేపు పడుకోవడం అలవాటు. ప్రయాణపు బడలికతో దీప్తి కూడా మంచం ఎక్కింది. ఫోన్ మోగుతోంది. ఆమె భర్త సురేష్ నుండి. ఏమైంది, డబ్బులు అడిగావా? దీప్తిలో కోపం పెళ్ళిబుకింది. నిభాయించుకుంది. ఇప్పుడే నాన్న ఏదో పని మీద బయటికి వెళ్ళారు. రాత్రికే వస్తారు. వచ్చాక విషయం కదుపుతాను మెల్లగా చెప్పింది. అయితే ఈ రోజుకి రావా ఇంటికి? రాలేనేమో. రేపు పొద్దుటే బయలుదేరి వచ్చేస్తాను. ఇక్కడ అమ్మా నాన్నకి ఇబ్బంది అవుతుంది తెలుసు కదా. అవుననుకోండి, అత్తయ్యకి చెప్పే వచ్చాను. సరేలే, వచ్చేటప్పుడు డబ్బు తీసుకురావడం మర్చిపోకు. ఉంటా. ఈ మనిషి మారడు. దీప్తి ఒక్కగానొక్క అన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అది రామచంద్రరావుకి ఇష్టం లేక ఏవో 4 మాటలు అన్నాడు. ఆమె వదిన ముఖం అప్పుడే మాడిపోయింది. అవన్నీ మనసులో పెట్టేసుకుని పట్టింపులతో వాళ్ళిద్దరూ ఇంటికి రావడం మానేశారు. అన్న ఎప్పుడైనా దీప్తితో గాని తల్లితో గాని మాట్లాడతాడు. అది ముక్తసరిగా. రామచంద్రరావు, అతని చిన్నప్పటి స్నేహితుడు రాజారావు ఇద్దరూ ఎవరిదో పెళ్లిలో ఎన్నో ఏళ్ల తర్వాత కలిశారు. చిన్నప్పుడు ఇద్దరికీ ఎంతో స్నేహబంధం ఉండేదట. ఎన్నెన్నో జ్ఞాపకాలను పంచుకుంటూ ఇరువురు సంబరంగా సంబంధం కూడా కలుపుకున్నారు. రాజారావు ఓ చిన్న కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. అదే కంపెనీలో కొడుకు సురేష్కి ఉద్యోగం. తాహతకు మించి వాళ్ళు అడిగిన కట్నం డబ్బులు ఇవ్వడానికి ఒప్పేసుకున్నాడు రామచంద్రరావు, ముందు వెనక ఆలోచించకుండా, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా. దీప్తి, పూర్ణ రామచంద్రరావుని కోప్పడ్డారు అలా చేసినందుకు. ఈ కాలంలో కూడా కట్నాలేంటి నాన్న, ఎందుకు ఒప్పుకున్నారు? ఎంతైనా నా చిన్ననాటి స్నేహితుని కొడుకు కదమ్మా, సంబంధం మంచిది, నిన్ను బాగా చూసుకుంటారన్న ఉద్దేశం అంటూ సమర్థించుకున్నాడు రామచంద్రరావు. అలా సురేష్తో దీప్తికి పెళ్ళయింది. డబ్బు ఏ పని అయినా చేస్తుంది, చేయిస్తుంది. అనుకున్న కట్నం ఇవ్వలేకపోవడంతో రాజారావు రామచంద్రరావుల మధ్య స్నేహబంధం కాస్త బీటలవారింది. ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన రామచంద్రరావు రిటైర్ అయ్యాక వచ్చిన బెనిఫిట్స్ అన్నీ దీప్తి పెళ్లికే ఖర్చు పెట్టేశాడు. దీప్తి అన్న దగ్గర నుండి ఏ సహాయం అందలేదు. ఇచ్చినా రామచంద్రరావుది తీసుకునే పరిస్థితి కాదు. పెళ్లికొచ్చి 25,000 దీప్తి చేతిలో పెట్టి అక్షంతలు వేసి బాగోదని 2 రోజులుండి ఇద్దరు వెళ్ళిపోయారు.
నీతో నిశ్చితార్థం జరిగాక మరుసటి రోజే నాకు ఇంకా ఎక్కువ కట్నం ఇస్తానన్న సంబంధం వచ్చింది. ఏం చేస్తాం, నా తలరాత. మీ నాన్నేమో 1,00,000 బాకీ పెట్టాడు. ఎప్పటికిస్తాడో? ఇదంతా నా బ్యాడ్ లక్. ప్రతిసారి దెప్పి పొడవడానికి సురేష్కి ఆయుధం దొరికింది. సురేష్ ఆఫీస్ వర్క్లో లెక్కలు ఎలా వేస్తాడో తెలియదు కానీ ఇంట్లో ప్రతి రూపాయికి లెక్కలు ఎక్కాలే. దీప్తి పెళ్ళైన నెలకు ఆమె అమ్మా నాన్న వచ్చారు. కట్నం అంటే బాగోదని డబ్బుల గురించి ఏం చేశావు అంటూ ఏదో తీసుకున్న అప్పు ఎప్పుడు ఇస్తావు అన్నట్టు సూటిగా అడిగాడు రాజారావు. అదేరా ప్రయత్నం చేస్తున్నా. అంత ఇవ్వలేనప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు? అయినా ఇప్పుడు మన మధ్య ఏరా ఒరే అనుకునే బంధం లేదు, ఇంకెప్పుడు అనకు అన్నాడు రాజారావు. సంబంధం కలుపుకుని వియ్యంకులయ్యాక ఆర్థిక సంబంధం అడ్డొచ్చి వారిద్దరి స్నేహబంధం అటకెక్కింది. రాజారావులో వచ్చిన ఈ మార్పు రామచంద్రరావుకు తీరని దుఃఖంగా మిగిలింది. తర్వాత ఓసారి అప్పు చేసి రామచంద్రరావు తెచ్చిన 25,000 తీసుకుని మిగిలిన డబ్బు కోసం దాదాపు అవమానించి పంపారు అతన్ని. ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో దీప్తి రక్తం మరిగిపోయింది. ఉన్నదంతా పెళ్లి కోసం ఖర్చు చేసి ట్యూషన్స్ చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్న నాన్న ఎక్కడి నుంచి తేగలడని వేదన చెందింది. కట్నం గురించి వేధింపులు తట్టుకోలేక ఉద్యోగం కోసం ప్రయత్నించగా ఆమె స్నేహితురాలు పనిచేస్తున్న హాస్పిటల్ రిసెప్షన్లో ఉద్యోగం ఖాళీ అవ్వబోతోందని తెలిసి చేస్తానని చెప్పింది దీప్తి. మా అమ్మా నాన్నలకు ఏ లోటు లేకుండా అన్నీ సమకూర్చి వెళ్ళాలి అనే కండిషన్ పెట్టాడు సురేష్. దానికి ఒప్పుకుని అటు ఇంట్లోనూ ఇటు హాస్పిటల్లోనూ శ్రమ కూర్చి పనిచేసేది దీప్తి. నెల నెల వచ్చిన జీతం 20,000 సురేష్ చేతికి అందించేది. 7 నెలలు గడిచాయి. ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో బక్కపలచగా అయిపోయింది. నీరసం నిస్సత్వ ఆవహించేవి. ఇంటికి వచ్చేసరికి రోజు రాత్రి 10 అయిపోయేది. ఒకరోజు ఇంట్లో పని అక్కడ పని చేయలేకపోతున్నాను, ఓపిక అస్సలు ఉండటం లేదు, ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నా అంది సురేష్తో. అలా అంటే ఎలా? ఇంట్లో ఖర్చులు పెరిగిపోతున్నాయి, నా ఒక్కడి జీతం చాలేయట్లేదు, ఇంకా మనం బిడ్డను కూడా ప్లాన్ చేయాలి. ఏమోనండి, నా వల్ల కావడం లేదు. అలా అంటే ఎలా? ఇంకొన్నాళ్ళు చెయ్యి, అప్పుడు చూద్దాం. మా చెల్లి కడుపుతో ఉందిట, పురుడు మనమే పోయాలి. ఇంకా మీ నాన్న బాకీ అలానే ఉండిపోయింది. మా నాన్న బాకీనా? ఆయన తీర్చలేరనే కదా నేను ఉద్యోగం చేసి అంతకన్నా ఎక్కువే ఇప్పటి వరకు మీ చేతుల్లో ధారపోశాను. అంటే పెళ్ళయ్యాక నువ్వు ఉద్యోగం చేసి సంపాదించిన దానికి మీ నాన్న బాకీకి ఎవరైనా ముడిపెడతారా? తమ్ముడు తమ్ముడే, పేకాడ పేకాడే. ఒళ్ళు మండిపోయింది దీప్తికి. డబ్బు విషయంలో సురేష్ తీరేంటో తెలుసుకుంది. మరుసటి రోజు తెల్లవారుజామున బాత్రూంకి వెళ్లిన దీప్తి అత్తయ్య జారి పడిపోవడం, ఎముక ఫ్రాక్చర్ అవడం, హాస్పిటల్లో జాయిన్ కావడంతో అమ్మను చూసుకో, ప్రస్తుతానికి ఉద్యోగం మానేసి అని సురేష్ చెప్పిన మాటలు శిరసావహించింది దీప్తి. 2 నెలలకు ఆమె కాస్త కోలుకున్నా ఎవరో ఒకరి సాయం కావలసి వస్తోంది. దీప్తి చేసిన సేవలకు ఆమె అత్తయ్యలో చాలా మార్పు వచ్చింది. నే లేచి మళ్ళీ ఇలా తిరుగుతానని అనుకోలేదు. కూతురి కన్నా ఎక్కువ సేవ చేశావు. నువ్వు నాలో నింపిన ఆత్మవిశ్వాసం వల్ల ఈరోజు లేచి ఇలా తిరుగుతున్నానమ్మా. ఇన్నాళ్ళు నేను కూడా నిన్ను బాధ పెట్టాను. కట్నం కోసం వాళ్లతో వంత పాడే దీప్తి అత్తయ్యే, వాళ్ళు డబ్బు పిచ్చోళ్ళయి నన్ను కూడా అలా చేసేశారు. అప్పుడప్పుడు ఏదో అలా అడుగుతుంటారు, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నీకు నేవున్నా అంటూ దీప్తికి సపోర్టుగా నిలబడడంతో కష్టం తీరిపోయినట్లయింది దీప్తికి. ఓ రోజు రాత్రి సురేష్ మళ్ళీ కదిపాడు. రేపు వెళ్ళి మీ నాన్నని అడిగిరా అంటూ. సురేష్ ఆఫీస్కి వెళ్ళాక దీప్తి అత్తగారితో అదే విషయం చెప్పింది. వాడంతేలే, అయినా మీ అమ్మా నాన్నలను నువ్వు చూసి 2 నెలలు అయిపోయింది కదమ్మా, వెళ్ళి చూసి రేపు రా, పర్వాలేదు, పని మనిషిని రాత్రికి ఉండమంటానులే, మీ వాళ్లను డబ్బు గురించి ఏమీ అడగకు అంటూ పంపింది. ఆ సాయంత్రం రామచంద్రరావు స్వీట్ ప్యాకెట్తో వచ్చాడు. అతని ముఖం పట్టరాని సంతోషంతో వెలిగిపోతోంది. 10 ఏళ్ల క్రితం రామచంద్రరావు స్కూల్లో పనిచేస్తున్న 10 మంది తలా 60,000 పెట్టుబడి పెట్టి కొనుక్కున్న స్థలం మొత్తానికి కోర్టులో ఇన్నేళ్లు నాని తీర్పు అనుకూలంగా వచ్చిందట. ఇప్పుడు ఇది తొందరగా అమ్మేద్దామని అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారట. అమ్మితే ఒక్కొక్కరికి 10 లక్షలు పైగానే వస్తాయట. విషయం విని సంతోషంతో అందరి మది నిండిపోయింది. అమ్మా దీప్తి, ఇక నీ బాకీ తీర్చేయొచ్చు. నే ఉద్యోగం చేసి ఇచ్చాక ఇంకా బాకీ ఏంటి నాన్న? నే మాటిచ్చాను కదమ్మా. మరుసటి రోజున అత్తారింటికి వెళ్ళిపోయింది దీప్తి. 1 నెలలో తప్పకుండా ఇచ్చేస్తారట. తండ్రి స్థలం అమ్మాక ఎటు ఇస్తారని తెలుసు కాబట్టి అంతకన్నా ఎక్కువ చెప్పాలనిపించలేదు ఆమెకి. దీప్తి అత్తగారు మరోసారి ఇలా కోడలిని డబ్బు కోసం పుట్టింటికి పంపిస్తే ఊరుకునేది లేదు అని ఖరాఖండీగా చెప్పడంతో రాజారావు, సురేష్ ముఖాలు వాడిపోయాయి. 3 వారాలు గడిచాయి. రామచంద్రరావు నుండి ఫోన్ వచ్చింది. స్థలం అమ్మకం సులువుగా అయిపోయిందమ్మా, రేపు బయలుదేరి వస్తున్నానంటూ.
నిట్టూర్చింది దీప్తి. ఆ రోజు సురేష్ కంపెనీ పని మీద 2 రోజులు ఊరు వెళ్ళాడు. రాజారావు ఏదో పని ఉందని బయటికి వెళ్ళొస్తా అంటూ వెళ్ళాడు. సురేష్ నుండి ఫోన్. దీప్తి, మా నాన్న రోడ్ క్రాస్ చేస్తుంటే బైక్ వాడు గుద్దేసి పోయాడంట. సుజన హాస్పిటల్లో జాయిన్ చేశారట. తెలిసిన పోలీసు అతను ఫోన్ చేసి ఇప్పుడే చెప్పాడు. నువ్వు అమ్మ తొందరగా వెళ్ళండి. గాభరాగా చెప్పాడు సురేష్. అయ్యో, వెళ్ళి అరగంట కూడా కాలేదు అంటూ దీప్తి అత్తగారు ఏడుపు ప్రారంభించింది. దీప్తి ఆమెని సముదాయించింది. ఇద్దరూ హాస్పిటల్కి చేరుకున్నారు. దారిలో నుండే తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది విషయం దీప్తి. ఐసీయూలో ఉన్నాడు రాజారావు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడం వల్ల పరిస్థితి ఆందోళనగానే ఉంది. డాక్టర్ తన ఛాంబర్కి పిలిచారు. ఆయనకు వెంటనే ఆపరేషన్ చేయాలి. 50-50 ఛాన్సెస్, 6 లక్షల దాకా అవుతాయి. ఏ సంగతి ఓ గంటలో చెప్పండి అంటూ ఉంటే సురేష్కి ఫోన్ చేసి డాక్టర్ గారికి ఇచ్చింది దీప్తి. దీప్తికి ఆమె అత్తయ్యకు ఏడుపు ఆగడం లేదు. ఇద్దరూ బయటకొచ్చి కూర్చున్నాక సురేష్కి ఫోన్ చేసింది దీప్తి. మామయ్యకు ఆపరేషన్ చేయిద్దామండి. డాక్టర్ గారు అంత హోపు లేదంటున్నారు దీప్తి. 6 లక్షలంటే మాటలా? ఇంకా ఎన్ని ఖర్చులు అవుతాయో? నేను సాయంత్రానికి వచ్చేస్తా, అప్పుడు ఆలోచిద్దాం. ఏంట్రా ఆలోచించేది? ఇంకో గంటలో ఆపరేషన్ చేయాలట. మీ నాన్నను బతికించుకోవా? డబ్బు కోసం అలానే వదిలేస్తావా? ఫోన్ తీసుకుని తల్లి అంటూ ఉంటే సురేష్, అమ్మా గాబరా పడకు, నేను చెప్పేది విను. మరోసారి నేను డాక్టర్తో మాట్లాడి దాన్ని బట్టి నాన్నకు ఆపరేషన్ చేయిద్దాం. చూశావమ్మా, వాడు ఇప్పుడు కూడా మీనమేషాలు లెక్కపెడుతున్నాడు అంది ఆమె దీప్తితో. గంట గడిచింది. సురేష్ నుంచి ఫోన్ రాలేదు. తండ్రికి ఫోన్ చేసి విషయమంతా చెప్పింది దీప్తి. అయ్యో, ముందు ఆపరేషన్ ఏర్పాట్లు చూడమ్మా, మేము 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం చెప్పాడు రామచంద్రరావు. 2 గంటలు గడిచాయి. అప్పుడు సురేష్ నుంచి ఫోన్. దీప్తి, నాన్నకు ఆపరేషన్ చేయిద్దాం, డాక్టర్ గారికి చెప్పు. నేను తప్పుగా ఆలోచించినందుకు సిగ్గుపడుతున్నా. నేను బయలుదేరాను, వచ్చేస్తాను, డబ్బులు అరేంజ్ చేసేస్తా. ఆపరేషన్ అవుతోంది అని ముక్తసరిగా చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది దీప్తి. మరో 2 గంటలు పోయాక ఆపరేషన్ సక్సెస్, మరేం భయం లేదు. థియేటర్ బయటకొచ్చి డాక్టర్ చెబుతూ ఉంటే ఆందోళనగా ఎదురు చూస్తున్న అందరూ రిలీఫ్ ఫీల్ అయ్యారు. అన్నయ్య గారు, మేము ఆడపిల్ల డబ్బు కోసం ఈ కాలంలో కూడా ఆశపడి మిమ్మల్ని ఎంతో అవమానించాం. కన్న కూతురిలా ఎంతో సేవ చేసిన దీప్తిని బాధపెట్టాం. కన్న కొడుకే డబ్బు కోసం వెనకాడుతూ ఉంటే మీరు సమయానికి డబ్బు కట్టి ఆయన ప్రాణాలు కాపాడారు. మీ రుణం తీర్చుకోలేం. సురేష్ తల్లి రామచంద్రరావు చేతులు పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటే, అయ్యో, రాజారావు నాకు వియ్యంకుడు కాకముందే నా చిన్ననాటి స్నేహితుడమ్మా చెప్పాడు రామచంద్రరావు. మీరింతవరకు స్నేహబంధం కథ విన్నారు. రచన శ్రీ జిఎన్వి సత్యనారాయణ. 9948570150. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సహరి వీక్లీ 2025 సంవత్సరం నవంబర్ 7వ తేదీ సంచికలో ప్రచురితమయ్యింది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి